బొద్దింకల పార్టీకి పోటీగా హిట్ పార్టీ అని ఎవరన్నా ఒక ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేస్తే పోతున్నాం. అప్పుడు బొద్దింకల్ని కొట్టేసేటటువంటి హిట్కి సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది. యాక్చువల్గా ఈ బొద్దింకల జనతా పార్టీకి ఒక పౌరుడి, అంటే ఇది మేబీ బీజేపీ సింపథైజర్ అయి ఉంటాడు, ఓ సందేశం. భారతదేశంలో జంజీ విప్లవం పేరుతో చేస్తున్న డ్రామా, అలాగే నేపాల్ లేదా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితుల్ని ఇక్కడ కూడా సృష్టించాలన్న ప్రయత్నాలు చాలా అసంబద్ధమైనవి. ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రతిపక్షాలు తమ నిజస్వరూపాన్ని తామే బయటపెట్టుకుంటున్నాయి. 2014 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో లేదు. అటల్జీ గారి పూర్తి కాల పాలన మినహా. అయినా సరే వాళ్ళు ఎప్పుడూ ఇలాంటివి చేయడానికి ప్రయత్నించలేదు. హింస ద్వారా లేదా పిలువబడే విప్లవం ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని చూడలేదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేశారు. బీజేపీ ఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఒప్పించారు. తమ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారు. శూన్యం నుండి మొదలుపెట్టి 30 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత చివరికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావడానికి ఎంతగా బరితెగించాయంటే యువతను రోడ్డెక్కి ఆందోళన చేయమని అడుగుతూ తాము మాత్రం పై స్థాయిలో కూర్చొని అన్ని అనుభవించాలని చూస్తున్నాయి. ఇక విప్లవం గురించి మాట్లాడుకుందాం. భారతదేశం లాంటి అత్యంత సంక్లిష్టమైన దేశంలో విప్లవం సాధ్యమేనా? అవును, సాధ్యమే. మనం గతంలోనూ దాన్ని చూసాం కూడా. దాదాపు 70 ఏళ్ల గుత్తాధిపత్యం తర్వాత 2014 కాంగ్రెస్ ఇతర పార్టీ అధికారంలోకి రావడం అంత సులువు అనుకుంటున్నారా? ఆ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. అదొక విప్లవం, కానీ ప్రజాస్వామ్యబద్ధమైన విప్లవం. టైర్ 1 నగరాల నుండి మారుమూల ప్రాంతాల్లో నివసించే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక నిర్దిష్ట పార్టీ కోసం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశేష విప్లవం అంటే ఎప్పుడు రోడ్డెక్కి హింసను ప్రేరేపించడం కాదు. వాస్తవ ప్రజాస్వామ్య విప్లవం సాధించడం కంటే హింస సృష్టించడమే చాలా సులువు. ఈ నెల పశ్చిమ బెంగాల్లో జరిగింది విప్లవం కాదా? ఇది ఖచ్చితంగా విప్లవమే. రోడ్లెక్కి హింసకు పాల్పడడం కంటే ఇది చాలా కష్టమైన పని. భారతదేశం నలుమూలను, ఇంకా చెప్పాలంటే విదేశాలను కూడా బెంగాలీలు వేలాది రూపాయలు ఖర్చు చేసి మరి తమ ఒక్కరోజు ఓటు హక్కు వేయడానికి బెంగాల్కి ప్రయాణించారు. అది అసలైన విప్లవం. 2021 ఎన్నికల్లో అనంతరం హింసలో ఏ తప్పు చేయకపోయినా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు దాడులకు వేధింపులకు గురయ్యాయి. అదొక విప్లవం కాదా? ఇప్పుడు అమెరికాలో కూర్చున్న ఈ లెఫ్టిస్టులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు కామెంట్ సెక్షన్ ద్వారా విప్లవాన్ని తీసుకురాగలమని అనుకుంటున్నారా? మా జంజీ యువత అంత మూర్ఖులు అని వాళ్ళు నిజంగానే అనుకుంటున్నారా? లేదా వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారా? ఏది తప్పు ఏది ఒప్పు అనేది మా అందరికీ తెలుసు. దానికి సంబంధించి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అది నీట్ పేపర్ లీక్ అయినా, యూజీసీ సంబంధించిన సమస్యలైనా, మరి ఏదైనా సరే. అసలైన ప్రజాస్వామ్యం అంటే ఇదే. కానీ సరైన సిద్ధాంతం లేని కొందరు వ్యక్తులు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కుటిల బుద్ధితో ఆడిస్తున్న నాటకాలకు రోడ్లెక్కి హింసకు పాల్పడేంత మూర్ఖులు కాదు ఈ దేశ జంజీ యువత అని చెప్తున్నారు.